వావ్ అనేటట్టు. ఆంటీకి సపరేట్గా ఛానల్ ఉంది, సరితా చిలకలూరుపేట అని చెప్పి. వీడియో ఆన్ చేయగానే యశుని మాకు ట్రైనింగ్ ఇవ్వచ్చుగా, మాకు నేర్పించవచ్చుగా అంటుంటే చెప్తున్నాం అనమాట. సో వెల్కమ్ టు స్వప్న వైట్ల ఛానల్. ఇప్పుడు మనం ఉన్నది సరిత ఆంటీ దగ్గర. సో ఫస్ట్ పింక్తో స్టార్ట్ చేస్తున్నామా? అండ్ ఫస్ట్ థింగ్, ఈ చీరలు అయితే అవైలబుల్ అండి. ఈ చీర అవైలబుల్ కాదు, ఈ చీరకి మనకి సంబంధం లేదు, ఇది ఓల్డ్ చీర. ఆంటీని అడక్కండి. ఫస్ట్ మంచి బేబీ పింక్ అండి, థ్రెడ్ వర్క్ వచ్చింది, జార్జెట్ కారీ వర్క్. జార్జెటేగా, జార్జెట్ మీద చికెన్ కారీ వర్క్ అండ్ షార్ట్ పళ్ళు సార్, బాగుంది. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కాదు, ఇలా వర్క్ ఇచ్చా, డిజైనర్ బ్లౌజ్. ఈ చీర ఎంత పడుతుంది అంటే 3690, 3700. అండ్ ఈ చీర మళ్ళీ జార్జెట్లో డార్క్, ఇదిగో ఈ అద్దాలు ఇవి ఇదిగో వర్క్ లో వచ్చిందన్నమాట. వర్క్ కి దాని ప్రైస్ ప్యూర్ జార్జెట్ 3700 అంతే. శారీ అంతా ఒక్కసారి ఓపెన్ చేస్తాను. బ్లౌజ్ ఇలా వచ్చింది. ఈ శారీస్ చాలా కంఫర్ట్, హ్యాపీగా కట్టుకొని వాష్ చేసి కానీ వాటికి కానీ మనమే వాష్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్, డ్రై క్లీనింగ్ అవసరమే లేదు. శారీస్ కాంతా వర్క్ లాగా ఉంది, కానీ ఇట్స్ నాట్ కాంతా వర్క్ అండి, ఇది కచ్ వర్క్. ఇది కచ్ వర్క్, ఇదేమో ప్రింట్. చూడ్డానికి కాంతా వర్క్ లాగా ఉంది కంప్లీట్ గా శారీ అంతా. నేను చెప్తుంది దీని, ఇది కూడా సేమ్ ప్రైస్ 3700, 690. దీని బ్లౌజ్ బాగుంది చూడండి, దీని కూడా ప్రింటే కానీ కాంతా వర్క్ లా ఉంది నిజంగా. అవును, జార్జెట్ కలెక్షన్ ఈరోజు బాగుంది కదా ఆంటీ. జార్జెట్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎందుకంటే వర్క్ హ్యాపీగా ఉంటుంది కట్టుకుంటే. చాలా అంటే మరీ సింపుల్ గాను ఉండదు, అలాగని మనమే కనపడేటట్టు ఎలివేట్ అవ్వకుండా 3700 ఉంటాయి అన్నమాట శారీస్. మొత్తం శారీ అంతా మనకి వర్క్ వచ్చింది. ఇదిగో కచ్ వర్క్. కచ్ వర్క్. ఒక నిమిషం నేను మీకు కొంగు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా కచ్ వర్క్ వచ్చింది. బ్లౌజ్ ఇది, బ్లౌజ్ ఇది బ్లాక్ మీద అన్నమాట. అది వచ్చేసి ఇది మళ్ళీ చికెన్ కర్రీ వర్క్. చికెన్ కర్రీ వర్క్ ఇందాక చూసిన దాంట్లో కలర్ చికెన్ కర్రీ వర్క్. బ్లౌజ్ ఇది కుట్టించుకుంటేనే హైలైట్ ఉంటుంది కదా. అవును, 3700. చామంతి ఎల్లో కదరా? చామంతి ఎల్లోనా? చామంతి ఎల్లో, చామంతి పువ్వు ఉంటుంది. కలర్స్ చూడండి. మాసం చామంతి పూలు, ఇంకా డోర్ కి చామంతి, మన ఒంటి మీద చామంతి, వాళ్ళంతా చామంతి. హలో, చామంతిలో కలర్స్, ఇందులో కలర్స్ చూడండి. మాట్లాడొచ్చుగా యశ్, మమ్మల్ని గురించి వస్తావు ఎందుకు, మేము మాట్లాడిస్తుంటే ఉరిమి చూస్తామంట. కలర్ కాంబినేషన్స్ చూసుకోండి. ఇవి మీ దగ్గర ఎక్కువ సేల్ అవుతాయా అండి? బాగుంటాయి. స్టార్టింగ్ లో నేను కట్టుకున్నా, చూపివా అంటే ఇక్కడ మన దగ్గర ఎక్కువ కలెక్షన్ చూస్తూ ఉంటాను నేను అన్ని షాప్స్ కన్నా, అంటే అందుకే అడుగుతా, ఎక్కువ తెప్పిస్తుంటారు కదా మీ దగ్గర సేల్ ఎక్కువ అని. బాగుంటాయి. ఇదే హాఫ్ అండ్ హాఫ్ కలర్ రా, చూడు. పైకి వచ్చేసి లైట్ కలర్, కిందకి వచ్చే డార్క్ కలర్, మధ్యలో థ్రెడ్ వర్క్, హ్యాండ్ వర్క్. అదే థ్రెడ్ వర్క్, కంప్యూటర్ వర్క్ అయినా కానీ ఎక్కడ పోస కానీ కుందన కానీ లేదనమాట. మన దగ్గర ఎక్కువ ఆన్లైన్ సేల్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే మన ఇంటికి వస్తారా? ఆన్లైన్ సేలే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆఫ్లైన్ కూడా వస్తున్నారు. ఇందులో కలర్స్ వచ్చేసి ప్రైస్ చెప్పేసి, మా ప్రైస్ వేరు, ఈ శారీ ప్రైస్ వేరు. నా దగ్గర ఇది వచ్చేసి 3290, 2690 చిన్న వర్క్. ఎల్లో, మంచి ఆనియన్ పింక్, లైట్ కలర్, డార్క్ కలర్, ఆలివ్ గ్రీన్. పైకి వచ్చేలాక లైట్ కలర్, కిందకి వచ్చేలాక డార్క్ కలర్ అన్నమాట. క్రష్, క్రష్ కూడా కాదురా, టిష్యూ నేరా ఇది. క్రష్ కాదు, క్రష్ అంటే నీకు క్లాత్ ఇలా ఉండాలి. టిష్యూనే అంటారా? టిష్యూ క్లాత్, టిష్యూ మీద థ్రెడ్ వర్క్ వచ్చి. ఈ వర్క్ పేరు ఏంట అండి? మస్లిం వర్క్. మస్లిం వర్క్, ఓకే. బాగుంది, నీట్గా డీసెంట్ ఉంది. ఇది కలర్ కూడా బాగుంది. ఇందులో ఇంకా 2 కలర్స్. అది ప్రైస్ చెప్పేసి 4790, 4800 కలర్స్. 2 కలర్స్ ఉన్నాయి. దీంట్లో ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ప్లెయిన్ చూపించాడు. ఇస్తాడు రా, ప్లెయిన్ వచ్చి హ్యాండ్ ఇస్తాడు, హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది. టిష్యూ మీద మజ్లిస్ వర్క్, బెనారస్ సైడ్. ఇప్పుడు మనం ఇండియాలో ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ. సో ఓన్లీ ఫారెన్ కి పంపించాలంటే కొంచెం చార్జెస్. ఇదేంటంటే బనారస్ జార్జెట్. బనారస్ అడిదే జార్జెట్ ఐటమ్. ఇది వచ్చేసి 3690కి వస్తుందిరా, 4250. ఇది పటోలా వీవింగ్ జార్జెట్. పటోలా వీవింగ్ జార్జెట్.
ఇది ప్రతి ఒక్క శారీ సెలెక్ట్ చేసుకుంటారా అంటే మీరే తెచ్చుకునేటప్పుడు? సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాం. ఇప్పుడు మాది బజార్లో షాప్ కాదు కదమ్మా, 100 రకాలు తేవటానికి 100 మంది రారు కదా. మనకు వచ్చేది ఏంటంటే కొంచెం డీసెంట్గా ఇంట్లో కాబట్టి. అండ్ కలెక్షన్ చాలా కలర్ కాంబినేషన్ ఎంత సెట్ చేసో తీసుకురావాల్సి వస్తుంది అనమాట. 10 చీరల్లో మన దగ్గర పక్కన పెట్టే కలరు నచ్చకుండా ఉండే కలర్ అనేది ఒక 1 పీస్ ఆరగలుగుతారేమో, అది. అంతేగాని అన్ని చాలా వరకు నచ్చుతాయి అనమాట సారీ. అవును, యూనిక్ ఉంటాయి. ఇది బాగుందా అంటే దీనికి బ్రొకెట్ ఇచ్చారు, చినియా పట్టు. ఇది చినియాలో జార్జెట్ 3890కి వస్తుంది రా. ఇది వచ్చేసి 3690, 3700 అంతే. ఇది ఇందులో నేను ఒకటి కుట్టించుకున్నా, ఇప్పుడు కాదు ఫస్ట్లో. ఒక డే మొత్తము మనం జర్నీకి కూడా వాడుకోవచ్చు. నేను ఊటీ నుంచి బెంగళూరు మైసూర్ వచ్చాక వాడుకున్నాను. చాలా కంఫర్టబుల్గా వస్తాయి. ఇదిగోండి జార్జెట్ మంచి ఆలివ్ గ్రీన్కి మధ్యలో బుట్టి వచ్చేసి బంచెస్ వచ్చి, దీనికి కూడా బ్లౌజ్ హెవీగా డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చింది. ఫినిషింగ్ వచ్చేసి నీకు గోల్డ్ దాంతో ఇచ్చేలేకనే అట్లాగే 4200. అవును. ఇందులో అంటే చాలా పీసెస్ 4900ది. అంటే ఆ గ్రీన్ లోనే నువ్వు చూడు, ఫ్లవర్స్ వేరు, దీని ఫ్లవర్స్ అది టిష్యూ ఫినిష్ ఉంది, ఇదేమో మళ్ళీ ప్లేన్ ఉంది. అంటే అది ఎక్కువ జరీ ఇచ్చాక నీకు టిష్యూ ఫినిషింగ్ అనిపిస్తుంది. ఇంకా మధ్యలో కూడా మనకి ఆ టిష్యూ అట్లా తెలుస్తుంది. ఇది మళ్ళీ ప్లేన్ ఉంది. ఇది కొంచెం పెద్ద బుట్టే వచ్చింది చూసారా. వీటిల్లో వేరే కలర్స్ వచ్చి ఫస్ట్ అయిపోయింది కలర్స్. ఇది ఎంత పడుతుంది? 4200. మంచి పర్పుల్కి ఎల్లో వచ్చింది. గడపెల్లో దీనికి బ్లౌజ్ మళ్ళీ ఇలా కాంట్రాస్ట్ ఇచ్చాడు, ఎల్లో. ఇది గడపెల్లో. ఇది రా మ్యాంగో శారీ లాగా ఉంది. అవునమ్మా, లెమన్ ఎల్లో ఎల్లో ఏమో. ఇది రా మ్యాంగోనా? రా మ్యాంగో కాదు లేరా, ప్యూర్ మూంగా సిల్క్ అనమాట. 3290కి వస్తుంది. 3900ది 3300కి వస్తుంది. కలర్ కాంబినేషన్ చూసుకోండి. ఇది వైలెట్ కలర్ కదా, వంకాయ కలర్. ఇది వైలెట్ కలర్కి ఈ కలర్ చూడండి మళ్ళీ ఎంత డిఫరెంట్. గ్రీన్ రెడ్ చూస్తేనేమో మ్యాంగో, రా మ్యాంగో పట్టులాగా అనిపించింది నాకు సడన్ గా చూస్తే. డిజిటల్ అన్నమాట. ఇది వచ్చేసి క్లాత్. ఇది బ్లాక్. ఇది అసలు బాటిల్ గ్రీన్ రా. చూస్తే ఫస్ట్ ఇలా మొత్తం ముద్దగా ఉంటేనేమో బ్లాక్ అనుకున్నాను. కాదు, అంటే బ్లాకిష్ గ్రీన్ ఏదో అంటారు కదా అలా. అది బ్లౌజ్ ఇలా ఇచ్చాడు. బ్లౌజ్ అది శారీ బాగుంది. ఇది ఏమంటామంటే ఈ శారీ పేరు కూడా 3290. ఈకో ప్రింట్స్. ఇది 3300. అవును, ఈకో ప్రింట్స్. ఇది కూడా దాంట్లోనే మంచి డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతాయి కదా మనము. అది క్లాత్ కూడా భలే ఉంది, మంచిగా ఉంది. దీంట్లోనే మనకు లేదు సార్. అమ్మయ్య, ఆంటీ దగ్గర లేని చీర ఒకటి దొరికింది నాకు. ఇది చూడండి, ఈ బ్లౌజ్ బాగుంది. అవును, తీసుకోకపోయారా? బాగుందిగా, చూద్దాం. ఎవరు తీసుకోకపోతే చూద్దాం, ఇంకా అది నాదే అనే టైప్లో. ఇదేంటో అంటే అంటున్నారు కానీ మీరు కుట్టే బాగున్నాయి, బాగుంటుంది అని అంటున్నారు కదా. ఇంకా మీరు అనుకునేటప్పుడు ఇంకా అమ్మటం ఎందుకు అని అనే కామెంట్స్. అందుకనే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇద్దాం, మిగిలింది మనం చేస్తాం. ఓకే, దయతలిచారు. అది సూపర్ ఆంటీ, థ్యాంక్ యూ. దీంట్లో కలర్ కాంబినేషన్ చూసుకోండి. శారీ ప్రైస్ చెప్పు, తర్వాత శారీ కాస్ట్ వచ్చేసి 3700 అండి. 3690. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది అసలు. చందేరి బార్డర్లో, చందేరి క్లాత్ లేనమ్మా, చందేరి చిన్న బార్డర్లో. అంటే కొంతమంది ప్రతి దానికి బార్డర్లు అనే వాళ్ళకి కొంచెం ఇది ఎంత బాగుంది, చాలా బాగుంది. రెడ్ బ్లౌజ్ వేసుకుంటే ఎంత బాగుంటుందో. బ్లాక్ కూడా వేసుకోవచ్చు. రెడ్ ఇందాక కూడా ఏదో శారీ మీద కూడా రెడ్ బ్లౌజ్ అని. అంటే నేను ఒక చీర చూస్తే దాంట్లో హైలైట్ అయ్యే కలర్కి ఇది చూడండి, దీనికి బ్లౌజ్ వేరే వచ్చింది. యాక్చువల్లీ దీని బ్లౌజ్ పీస్ ఎక్కడ పెట్టారు? దీనికి వేరే బ్లౌజ్ పీస్ వచ్చింది, కానీ దీంట్లో ఎక్కువ గ్రీన్గా అనిపిస్తుంది అని వేసుకున్నా. బాగుంది, బాగుంది. అన్ని ఇటు ఇచ్చే. ఇప్పుడు నేను కట్టుకున్న చీరకి ఇది ఇచ్చారండి బ్లౌజ్. దీనికి వర్క్ కూడా వచ్చింది, డిజైనర్ పీస్. ఇది చూడు ఎంత ఇచ్చాడు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నేను కట్టుకున్న శారీ 5690, అంటే 5700 ఇవి ఉన్నాయి. కానీ నేను ఇలా గ్రీన్ వేసేసుకున్నా. ఈ చీర కూడా ఎక్కువ మనకి రెడ్గా అనిపిస్తుందని రెడ్ వేసుకోవాలని చెప్తున్నా. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే
ఇలా డిజిటల్ ప్రింట్లో వచ్చింది. బాగుంది కదా, కలర్ కూడా భలే ఉందిరా శారీ కలరు. మంచి కలర్ అట్లా ఆ టైప్లో. అది మెంతి కలర్ అంటారా? పొగాకు గ్రీన్. పొగాకు గ్రీన్ 4900ది 4200 రా. ఇది కూడా బాగుంది చూడండి ఆంటీ కలర్ కదా. ఇది భలే ఉంది కలర్. లెనిన్స్ డిజిటల్ లెనిన్లో డిజిటల్ ప్రింట్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చింది. వర్క్ ఏం లేదు దీంట్లో. వర్క్ రాలేదా? వర్క్ వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రింట్ వర్క్ కాదు ఇది, డిజిటల్ ప్రింట్ ఏమో. ఇది బ్లౌజ్. ఇది కాస్ట్ ఎంత ఉంటుందండి సారీ? లెనిన్ ఇది వచ్చేసి 300 ఇందులో కలర్ కాంబినేషన్ చాలా ఉంది. కలర్ చార్ట్ కదా, బార్డర్ కూడా చేంజ్ అవుతుంది. అంతే నాకు చూస్తుంటే థ్రెడ్ వర్క్ అనిపిస్తుంది కానీ థ్రెడ్ వర్క్ కాదు, అన్ని అసలు ప్రింట్ డిజిటల్ ప్రింట్. డిజైనర్ బ్లౌజ్ వస్తుందమ్మా. బ్లౌజ్ వచ్చేసి డిజైన్ బ్లౌజ్ వస్తుంది. ఇందాక అది ఒకటి ఓపెన్ చేశాను కదా, డిజైన్ బ్లౌజ్ వస్తుంది. బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బ్రైట్గా ఉంది. ఇదేంటండి బనారస్ కానీ ఫంక్షన్ వేర్లో కెమెరా ముందుకు మాత్రం అసలుకి కలర్స్ కదా. ఫంక్షన్ అనక ఆంటీ గుండె తరుక్కుపోతుంది. నేను రాలేవంటే చెప్తావు. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, నేను రాలేకపోయాను, అందుకని మాట్లాడినే అంటున్నా. 3690 అంటే 3700. చీర పేరు చెప్పు మా ముందు. మూంగా కాటన్ వీవింగ్. మూంగా కాటన్ వీవింగ్. ఇందులో కలర్స్ మూంగా కాటన్ వీవింగ్. అది దీనికి గంజి ఐరన్ ఏం అవసరం లేదు. ఈజీ మెయింటెనెన్స్. అలాగని వాషింగ్ మిషన్ ఐటమ్ మాత్రం కాదమ్మా. ఒక మన సిల్క్ చీరల ఏమో అంటే చీరలు చూపించడం, బట్టలు వేసుకోవడమే నాకు తెలుసు. ఎలా ఉతుకుతారో ఎలా ఆరేస్తారో నాకు తెలీదు, నేను మెయింటైన్ చేయను కాబట్టి. సో ఇదిగోండి, ఇందులో కలర్ కాంబినేషన్ చూసుకోండి. ఇదేదో చెప్తారుగా మీరు, ఏదో వర్క్ అంటారుగా, కర్దానా. గుర్తుండాలి కదా స్వప్న. సారీ ఆంటీ, క్షమించండి, మర్చిపోయాను ఆంటీ. ఇదిగోండి పళ్ళు అలా వచ్చిందని చెప్పి ఒక్కసారి క్షమించేయండి అంటే. అయితే ఓకే. ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి. ఈ కలర్ చూడండి ఎంత బాగుంది, పైనుండి కింద వరకు డిఫరెంట్ వేరియేషన్. ఇది కూడా రా, లైట్ కలర్ డార్క్ కలర్. మళ్ళీ క్షమించండి, ఇది మళ్ళీ క్షమించాలా? అయితే ఓకే. ఇన్నిసార్లు ఓకే అనకూడదు. నేను కూడా అవి రేట్ చెప్పలేదు, మళ్ళీ 2790. 2790. అబ్బా నా ఫేవరెట్ వైట్. ఈ కలరు బ్లౌజు ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఆంటీ, పింక్లో కుట్టించాలని, కుదరట్లేదు ఎందుకో అలాగా. ఈ పింక్కి పింక్ ఎంత బాగుంది బ్లౌజ్ ఆరా. ఇది లోపలిది బ్లౌజ్ పీస్ఫుల్గా ఉంది కదా బ్రెయిన్కి. ఇప్పుడు దాకా కలర్స్ చూసి చూసి మనకి కళ్ళకి కూడా పీస్ఫుల్గా ఉంది కదా కలరు. ఇప్పుడు దాకా చూసి చూసి గజిబిజిగా ఉందంట నిజంగా. ఎంత ఏమంటారు, ఈ చీర బాగుండని వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఎవ్వరికైనా బాగుంటుంది. ఏంటిది 8590? 2590? 2590 అమ్మా. ఇది నేను రాత్రి దీని మీద వేసింటా చూడు. రాత్రి నాకు ఎంత చేశారని టైము 2590. 2590. నిజంగా ఈ శారీ చాలా నచ్చింది. సడన్గా అది 8 లాగా ఉండేసరికి అమ్మ 8500. కానీ భలే లుక్ ఉండలా అది. ఆ చీర చూడు అసలు ఎంత బాగుంది. దేనికి అదే బాగుంది అంటే 3 కలర్లకి 3 చాలా బాగుంది. నాకు ఇదైతే ఎక్కువ నచ్చింది, చాలా బాగుంది శారీ. కట్టుకుంటే చాలా బాగుంటుంది ఎవరికైనా. చూడండి అద్దరిపోలే ఆంటీ. మీరు కూడా ఇంకోటి తీసుకొని వేసుకుంటే అదే ఎందుకు తీసుకొని వద్దులే. నాకు అది నచ్చింది బాగా. ఏది? అదా చాలా బాగుంది కదా. ఇంకోండి సూపర్ ఉంది. ఈ చీర మళ్ళీ పెట్టారే? ఇందాక పెట్టాము. లేదమ్మా ఇది వేరే. వేరేనా? ఓకే, ఈ వేరే చీరలు స్వప్న. ఇందాక ఎప్పుడు? సరే అంటే మళ్ళీ క్షమించండి, నేను ఇన్నిసార్లు చెప్పా. అయితే ఓకే, అయితే ఓకే. ఏంటి 2590, 2600. అసలు అన్నిటికి ఆపోజిట్ బ్లౌజులు రా. ఉన్నాయి శారీస్ అసలుకి. దేనికి అదే చాలా బాగుంది. ఆ బ్లౌజ్ చూపించు దీన్ని. బ్లౌజ్ పీస్ అది బ్లౌజ్. ఇది బ్లౌజ్ మళ్ళీ ఉండలో కాంబినేషన్ మంచి స్టిచ్ కూడా బాటిల్. అవును, ఇది బాటిల్ గ్రీన్. వేరే దాన్ని కూడా వేసుకోవచ్చు. పాచి గ్రీన్. ఓకే అంటే పాచి పెడితే అట్టగే ఉంటుంది.
అది పాచి గ్రీన్. అందులో కలర్స్ చూడండి ఇవి రెండు, భలే 3 ఉంది. కలర్స్. వంగపూ కలర్. దీనికి బ్లౌజ్ కూడా, దీనికి కూడా పాచి గ్రీన్ ఆంటీ ఇది. అది బాటిల్ గ్రీన్. ఓ, ఇప్పుడు ఎంత బాగుంది. ఇందులో చీర లేదా మీకు? లేదు, ఈ కొత్తగా వస్తున్నాయిరా. ఇదిగో బ్లౌజ్. అదిగో బ్లౌజ్. మీ దయించి కొనకుండా వదిలేస్తే ఒక చీర తీసుకుంటా. ఈ చీర అన్నీ లైట్ వెయిట్లో ఉందా, మళ్ళీ ఉందా? ఇందులో ఉందా లేదా చీర? కొత్త మోడల్స్ ఇది. కొత్త మోడల్స్ అంట ఆంటీ లేదా? ఇవి నేను దాదాపు 2300. కొంటా ఉంటా కానీ అదే ఈ షాప్ పెట్టిన కానించి ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇచ్చుకోవట్లా నేను. మీరు ఆ తర్వాత నేను. ఆంటీ చీర బాగుంది కదా, 2300. చాలా బాగుంది. ఇందులో కలర్స్ చూడండి. లైట్ వెయిట్ శారీస్ రా, వెయిట్ కూడా ఉండవు. అన్నీ ఆపోజిట్ బ్లౌజులు కూడా. ఈ టాజిల్స్ ఆపోజిట్ బ్లౌజులు, సింపుల్ ఫంక్షన్లకు కూడా వేసినట్టు బార్డర్స్. ఫంక్షన్ గురించి మాట్లాడొద్దన్నాను. ఏం కాదులే. అబ్బా, ఈ కలర్ నాకు తెగ నచ్చేసింది. బాలే భలే. ఆహా, దీంట్లో గ్రీన్ వేసుకోవచ్చు, పింక్ వేసుకోవచ్చు. వావ్ అనేటట్టు. రాత్రి ప్రైజ్ వేసా. మళ్ళీ చెప్పండి ఒకసారి. వావ్ వావ్ అనేటట్టు. బాగున్నాయి చీరలు. ఇదెంత ఆంటీ? 2 సైడ్స్ బార్డర్ కూడా సేమ్ వచ్చింది కానీ ఓపెన్ చేస్తే రాత్రి ఏంటంటే ఊరకు కొట్టేసే ప్రైజ్లు 4290. ఇవి ఓపెన్ చేసాక ఎంత బాగుందరా. నువ్వు ఒకటి వేసుకో, నేను వేసుకుంటా. ఏ చీర కా చీర కలర్ ఎంత బాగుంది చూడు. ఇది కలర్ ఏది బాగుంది చెప్పు. మంచి బ్రైట్. నాకైతే ఇది నచ్చిందండి. అంటే బేసిక్గా నేను లైట్ కలర్స్ ఇష్టపడతాను. మిగిలిన చీర కూడా పెట్టుకున్నాను. ఇవి 4 కలర్లు. వీటిల్లో ఇవి మేము ఇందులో సెలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటామండి. ఈ లోపల మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని ఆంటీకి పంపించండి. థ్రెడ్ వర్క్ రా. మళ్ళీ చూడు, ఈ చీర ఇలా మనమే ఆంటీ చూసుకుంటాం. మనమేనా? అంతేనా? ఇందులో అపోజిట్ వస్తుందా లేకపోతే ఇలా బ్రోకెట్ వస్తుంది? బాగుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 4290. 4290 అంటే 4300 అండి. అవును. శారీస్ అయితే మంచి ట్రెడిషనల్ శారీస్, ఇక్కడ పట్టు చీరలు ఏవైనా ఆంటీ దగ్గర చాలా బాగుంటాయి. ఆంటీ మీ ఛానల్ గురించి చెప్పండి. సరితా చిలకలూరిపేట. సరితా చిలకలూరిపేట ఛానల్ ద్వారా డైలీ 10:30కి షార్ట్ వస్తుంది, 11 కల్లా వీడియో వస్తుందండి. చాలా మంచిగా ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను. చెప్పండి లాస్ట్కి. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మీ. కొంచెం వస్తున్నాయిలేండి నాకు కూడా. ఆంటీ దగ్గర శారీస్ బాగుంటాయి. ఒకసారి మీ ఛానల్లో చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో ఎవ్రీ వెడ్నెస్డే స్వప్న వైట్ల ఛానల్లో 1 o'clockకి వీడియోస్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏ శారీ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత తీసుకోవటం బెటర్. తర్వాత ఏంటంటే దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏదో ఊహించుకొని అది లేక మీరు అది కాదు ఇది అంటాం అయితే కరెక్ట్ కాదు. అంటే శారీ అది కాస్ట్కి తగ్గట్టుగానే ఆ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు, అది చూసుకోండి. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడైతే తక్కువ, ఎందుకంటే 0 మెయింటెనెన్స్ కాబట్టి ఇంట్లో ఆంటీ చేస్తారు కాబట్టి. సో చూస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.